వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరన్నంటిన బతుకమ్మ సంబురాలు. ఊరువాడ పూలవనంగా మారిన వేళ ఆడి పాడి సందడి చేసిన యువతులు, మహిళలు. నూడా చైర్మన్ గా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు నియామకం. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్న కేశవేణు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. షాద్నగర్లోని కొందూరులో 28 నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. దసరా ముంగిట హైదరాబాద్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు. బంగారం, వెండి ధరలకు రెక్కలు. ఆర్మూర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా. ఆర్మూర్ క్షత్రియ కళ్యాణ మండపంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వేల్పూర్ మండల కేంద్రంలో అంబరన్నంటిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, సతీమణి నీరజారెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పలు దేవి మండపాల్లో దుర్గాదేవి అమ్మవారికి పూజలు చేసిన ఎమ్మెల్యే. దసరా సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. పూలు, గుమ్మడికాయల ధరలకు రెక్కలు. నూడా చైర్మన్ గా కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు నియామకమయ్యారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కేశవేణుకు శుక్రవారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నియామక ఉత్తర్వులు అందించారు. ఈ సందర్భంగా కేశవేణు మాట్లాడుతూ, నాపై నమ్మకంతో చైర్మన్ గా నియమించిన పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, ఇవన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో గురువారం సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరన్నంటాయి. ఊరు వాడ బతుకమ్మలతో పూలవనంగా మారాయి. జిల్లాలో గురువారం పల్లె, పట్నం పూలవనంగా మారాయి. సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. ఆడపడుచులు రకరకాల పూలతో తీర్చిదిద్దిన బతుకమ్మలతో సందడి చేశారు. బతుకమ్మలను ఒక చోట చేర్చి ఆడి పాడి ఆనందంగా గడిపారు. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ సాగిన పాటలు మార్మోగాయి. అనంతరం నీటి కొలనులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రంలోని కిల్లా రఘునాథ చెరువు, కంటేశ్వర్, పులాంగ్, గాయత్రీనగర్, పెద్ద బజార్, న్యూ హౌసింగ్ బోర్డ్, ఎల్లమ్మగుట్ట, బోర్గంపి ప్రాంతాల్లో బతుకమ్మ సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని 28 నియోజకవర్గాల్లో ఈ స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, షాద్నగర్లోని కొందుర్గులో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్రంలో 5,000 స్కూళ్లను మూసివేసిందని పేర్కొన్నారు. కానీ తమ ప్రభుత్వం పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. మెరుగైన ప్రమాణాలతో విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. వీటిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ విద్యార్థులకు ఒకే చోట చదువుకునే విధంగా అన్ని వసతులు కల్పిస్తామన్నారు. అన్నీ తెలిసిన బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను తప్పుపట్టడం సరికాదన్నారు. అలాగే 21,000 మంది టీచర్లకు పదోన్నతులు కల్పించామని చెప్పారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల తరపున నేను కోరుకుంటున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, పోయిన సంవత్సరం డిసెంబర్ 7
2023 నాడు ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. ఏర్పడ్డ రోజు ఎల్బీ స్టేడియంలోనే ఆనాడు మేమందరం ప్రతిజ్ఞ చేసినాం. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడమే కాకుండా తెలంగాణలో ఉన్న విద్యార్థులకు ఒక నాణ్యమైన విద్యను అందించడం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నలుమూలలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో, బస్తీలలో, పట్టణాలలో ఉన్న నిరుపేదలకు ఒక మంచి వైద్యాన్ని అందించి తెలంగాణ రాష్ట్రాన్ని విద్యలో 100% రాణించే విధంగా వైద్యంలో ప్రతి పేదవాడికి వైద్యాన్ని అందించి ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను తీర్చిదిద్దాలని ఆనాడు ప్రధానంగా నిర్ణయం తీసుకున్నాం. చాలా ఆలోచన చేసినాం, మేధావులతో చర్చించినాం. దసరా పండుగ సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్ సందడిగా మారింది. పూలు, మామిడి కొమ్మలు, గుమ్మడికాయల కోసం ప్రజలు భారీగా తరలి రావడంతో మార్కెట్ జనంతో కిక్కిరిసింది. దసరా సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి నెలకొంది. గుమ్మడికాయలు, చెరుకాకులు, నిమ్మకాయలు, మామిడికాయలు తదితర వాహనాలకు చేసే పూజా సామాగ్రి కోసం భారీగా ప్రజలు తరలి రావడంతో మార్కెట్ సందడిగా మారింది. ఎటు చూసినా జనంతో నగరం దర్శనమిచ్చింది. ఇదే అదునుగా వ్యాపారులు అమాంతం ధరలు పెంచి అమ్మారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ విస్తృతంగా పర్యటించారు. పలు దేవీమాత మండపాల్లో ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ పర్యటించారు. శుక్రవారం శివాజీనగర్, పెద్ద బజార్, మెడ్చి కాంపౌండ్లలో ఏర్పాటు చేసిన దుర్గా భవానీ మండపాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. శివాజీనగర్ యువజన సంఘం ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుండి విజయవంతంగా అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రుల ఈ 9 రాత్రులు అమ్మవారికి పూజలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు విజయవంతంగా చేసుకొని 26వ సంవత్సరంలో బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో 9వ రోజు అమ్మవారు సిద్ధిదాత్రీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్, పాయల్ హరీష్. అనంతరం బాసరా సింధూర లాడ్జ్ను సందర్శించిన ప్రజాప్రతినిధులు బీజేపీ పట్టణాధ్యక్షుడు జిడ్డు సుభాష్ ఆధ్వర్యంలో ఎంపీ గోడం నాగేష్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాయల్ హరీష్, ఎక్స్ ఎంపీటీసీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిడ్డు సుభాష్ కుటుంబ సభ్యులతో కలిసి గోడం నాగేష్ కు ఘనంగా సన్మానించారు. దసరా ముంగిట హైదరాబాద్ నగర మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. దసరా ముంగిట హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 760 రూపాయలు పెరిగి 77,400 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 700 రూపాయలు పైకి ఎగిసి 70,950కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర 2,000 పెరగడంతో 1,02,000కు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో యాదవ, గంగపుత్ర కుల సంఘాలకు మంజూరైన నిధులతో పనులను ప్రారంభించారు. మోర్తాడ్ మండలంలోని దోన్పాల్ గ్రామంలో యాదవ సంఘం భవనం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 3 లక్షలు, గంగాపుత్ర కుల సంఘ భవనానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి 3 లక్షల నిధులు మంజూరు కాగా పనులను ప్రారంభించామని బాల్కొండ కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి ఆదేశాల మేరకు భూమి పూజ చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని మోర్తాడ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముత్యాల రాములు అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏలేటి శ్రీనివాస్ రెడ్డి, రవి, కిషన్, సాయి, నారాయణ, దేవన్న, బి దేవన్న, దేవేందర్, సాగర్, స్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లోని క్షత్రియ కళ్యాణ మండపంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. కల్లు గీత కార్మికులకు కాటరామయ్య రక్షణ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికి ఏం అవసరమున్నా తన దగ్గరికి రావాలన్నారు. విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నప్పటికీ అర్హులందరికీ పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూర్ ఎక్సైజ్ సిఐ స్టీవెన్సన్, కౌన్సిలర్లు సాలప్రసాద్, ఆకులరాము తదితరులు పాల్గొన్నారు. నగరంలోని కిషన్గంజ్లో గల శ్రీ నవదుర్గా మండలి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వాహకులు పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు.
నగరంలోని కిషన్గంజ్లో గల శ్రీ నవదుర్గ భక్త మండలి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహర్నవమి, పూర్ణాహుతి, హవన సమాప్తి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్లాల్ సేఠ్, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. బోధన్ సార్వజనిక్ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమార్చన వైభవంగా నిర్వహించారు. బోధన్ పట్టణంలోని శ్రీ ఏకచక్రేశ్వర శివాలయంలో సార్వజనిక్ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహం వద్ద ప్రతినిత్యం విశేష పూజలు నిర్వహిస్తూ గురువారం 8వ రోజు సందర్భంగా అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అందులో భాగంగా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ నేతృత్వంలో ఉచిత సామూహిక కుంకుమార్చనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని వివిధ కాలనీల మహిళా భక్తులు పాల్గొని గౌరీ గణపతికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన, ధూపదీప మంగళ హారతులను నిర్వహించి అమ్మవారికి వస్త్రాలను, ఒడిబియ్యాలను, గాజులను, నైవేద్యాలను సమర్పణ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు మహేష్, ప్రధాన కార్యదర్శి పవన్, కోశాధికారి శ్యామ్, బోధన్ తహసీల్దార్ కార్యాలయ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వరుణ్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరికాంత్ చారి దంపతులు, అర్చకులు మహేష్ పాఠక్, శివ, ఆలయ నిర్వాహకులు సుధాకర్, పట్టణ ప్రముఖులు, భక్తులు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు గణేష్ మహారాజ్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. దేవీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మరియు మా దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మరియు మా దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో నిర్విఘ్నంగా ఈ నవరాత్రుల కార్యక్రమాన్ని మొదలుపెట్టినాము. ఈరోజు 8వ రోజు అష్టమి పర్వదినోత్సవం సందర్భంగా మహిళల ద్వారా ఉచితంగా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దాంట్లో విశేషంగా మహిళలు అందరూ కూడా అధిక సంఖ్యలో స్వామివారు బతుకమ్మ పండగ మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమని నగర మేయర్ నీతూ కిరణ్ పేర్కొన్నారు. గురువారం నగరంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద సద్దుల బతుకమ్మ సంబరం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ వచ్చాక బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం నగరంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు నిదర్శనమైన బతుకమ్మ పండుగ తెలంగాణలో ఘనంగా జరుపుకుంటామని తెలిపారు. 9 రోజులు వేడుకగా జరుపుకుంటామని, అందులో భాగంగా సద్దుల బతుకమ్మ చివరి రోజు వేడుకగా జరుపుకుంటామన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ ఆడపిల్లల పండగని, బతుకమ్మ ప్రత్యేకతను ప్రతి ఒక్క మహిళ చాటాలని తెలిపారు. వారసత్వ సంపదగా వస్తున్న పండుగలకు పూర్వ వైభవం తీసుకురావడం జరుగుతుందన్నారు. మహిళలు బతుకమ్మ ప్రాధాన్యత తెలిపేలా ఇలాంటి పండుగలు జరుపుకోవడం, మహిళలందరూ కలిసి వేడుకగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై మాట్లాడుతూ నగరం పూలవనంగా మారిందని, ఆడపడుచులు రకరకాల పూలతో అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగ తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉందని తెలిపారు. వివిధ ప్రాంతాల్లోని మహిళలు ఆటలాడుతూ పాటలు పాడుతూ సద్దుల బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. మహిళలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చలనడుకుడ, అమీనాపూర్ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో బతుకమ్మ సంబరాలను సేవాభారతి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, సతీమణి నీరజారెడ్డి పాల్గొన్నారు. వేల్పూర్, పచ్చలనడుకుడ, అమీనాపూర్ గ్రామాల్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళలు తెలంగాణ సంస్కృతి ప్రకారం తీరొక్క పూలతో బొడ్డెమ్మలను తయారు చేసి ఆటపాటలతో బతుకమ్మలాడారు. పోయిరావమ్మ బతుకమ్మ, పోయిరావమ్మ, మళ్లీ వచ్చే సంవత్సరం తిరిగి రావమ్మ అంటూ సాగనంపారు. పిల్లలు, మహిళలు రకరకాల ఆటపాటలతో పలువురిని ఆకట్టుకున్నారు. మాక్లూరు మండలంలోని అడవి మామిడిపల్లి గ్రామంలో వీడీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మాక్లూరు మండలం అడవి మామిడిపల్లి గ్రామంలో బతుకమ్మ సంబరాలు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించిన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తు చేస్తూ తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని చాటి చెప్పే బతుకమ్మ పండుగను అందమైన పూలతో జరుపుకునే పండగ అని అన్నారు. 9 రోజుల పాటు ఆడిపాడి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి 9 రోజుల పాటు ఆడిపాడి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు డీసీ గంగాధర్, నవీన్, ప్రదీప్ తదితరులున్నారు. వీడీసీ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మరియు ప్రతి సంవత్సరము ప్రతి వీడీసీ
బీసీలందరూ ఈ రకంగానే జరుపుకుంటారు. కాబట్టి అందరూ యువకులు, పెద్ద మనుషులు, బీడీసీ మెంబర్సు, గ్రామ పంచాయతీ సర్పంచు, ఎంపీటీసీ, పాలకవర్గము అందరూ కలిసి ఘనంగా జరుపుకుంటారు. ఇది లేడీస్ పండుగ కాబట్టి ఊరందరూ చాలా సంతోషంగా. సిరికొండ మండలంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. సిరికొండ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పట్టుకొమ్మగా నిలిచి విశ్వవ్యాప్త ఖ్యాతిని ఆర్జించిన బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులందరూ ఎంతో సంబరంగా జరుపుకునే ఈ వేడుక ప్రకృతిని ఆరాధిస్తూ అనుబంధాలను గుర్తు చేస్తూ తెలంగాణ సంస్కృతి వారసత్వాన్ని చాటి చెప్పే బతుకమ్మ పండుగను అద్భుతమైన పూలతో ఉత్సవంగా ప్రకృతిని పూజించే పండుగగా మహిళలు జరుపుకున్నారు. 9 రోజుల పాటు ఆడి పాడి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని పూజించి అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ 9 రోజులు సాగే ఈ బతుకమ్మ పూల పండుగ ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై చివరి రోజైన సద్దుల బతుకమ్మను రంగురంగుల పూలు, తంగేడు, గునుగు, బంతి, చామంతి, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పువ్వులతో బ్రతుకమ్మలను పేర్చి నూతన వస్త్రాలను ధరించి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ వేడుకను మండల వ్యాప్తంగా ఆడపడుచులు, చిన్న పెద్దలు ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలో బతుకమ్మ పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జలంధర్ మాట్లాడుతూ బతుకమ్మ ఘాట్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, లైటింగ్, తాగునీటి సదుపాయం కల్పించడం జరిగిందని తెలిపారు. సాలూరా గ్రామంలో దేవి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సాలూరా మండల కేంద్రంలో గల శ్రీ సార్వజనిక్ దుర్గాదేవి కమిటీ ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తి శ్రద్ధలతో కుంకుమార్చనలు చేసి పూజలను నిర్వహిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో 9 రోజులు పూజలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడు లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారికి విగ్రహదాత మల్లెపూల స్వామి గౌడ్ ఇవ్వడం జరుగుతోంది. ఆయనకు సాలూరా మండల ప్రజలు, గ్రామస్తులు, యువకులు అభినందిస్తున్నారు. శారదీయ శరన్నవరాత్రి మహోత్సవములు శ్రీ సాలూరా గ్రామంలో అంగరంగ వైభవోపేతముగా నిర్వహించబడుచున్నవి. 9 రోజుల పాటుగా ప్రతినిత్యము హోమ కార్యక్రమము, ప్రతినిత్యము శ్రీ చతుషష్ఠి ఉపచార పూజా కార్యక్రమం, అదేవిధంగా కుంకుమార్చన కార్యక్రమాలు, విశేష అన్నదాన కార్యక్రమాలు, ప్రతినిత్యము రోజుకో తీరున ఒక రోజున శాకంబరి అలంకారము మరియు గాజుల అలంకారములు మరియు అదేవిధంగా పుష్పాలంకారములు, అన్నపూర్ణ అవతారములు, ఇలా రోజుకో తీరున అమ్మవారి యొక్క అవతారాలను దాల్చి ప్రతి విధముగా ప్రతి రోజున ఎంతో వైభవోపేతముగా అమ్మవారి యొక్క పూజలు నిర్వహిస్తున్నారు. పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా నియామకమైన సాటాపూర్కు చెందిన గోవర్ధన్ను మాజీ సర్పంచ్ ఏకార్ పాషా సన్మానించారు. పిఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా సాలూరా మండలం నుండి ఎన్నికైన సాటాపూర్ గ్రామ ఉపాధ్యాయుడు గోవర్ధన్కు మాజీ సర్పంచ్ ఏకార్ పాషా ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వికార్ పాషా, ఎంపీటీసీ అహ్మద్, భూమేష్, సురేష్, ఇమ్రాన్, సంతోష్, అర్జున్, నరేష్, మారుతి, గ్రామ యువకులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల కేంద్రంలో గురువారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను మహిళలు అందంగా తయారు చేసి ఆడి పాడి సందడి చేశారు. భీమ్గల్ మండలంలో ఆడపడుచులందరూ నూతన వస్త్రాలు ధరించి ఎంతో సంబరంగా జరుపుకునే ఈ పండుగను తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా మహిళలు 9 రోజులు పూజించి చివరి రోజు సద్దుల బతుకమ్మను తంగేడు పూలతో, గునుగు, బంతి పూలతో అందంగా తయారు చేసి ప్రతి గల్లీలో చప్పట్లు వేస్తూ పిల్లలు కోలాటాలతో, డీజే చప్పుళ్లతో ఊరంతా నందిగుడి వద్ద గల గ్రౌండ్లో మున్సిపల్ సిబ్బంది ఏర్పాటు చేసిన లైటింగ్, డీజే చప్పుళ్లతో ఊరంతా ఒకతాటికి వచ్చి చప్పట్లు వేస్తూ కోలాటాలు, దాండియా వేస్తూ చిన్నారులు డాన్స్ చేస్తూ చూపర్లను అందరినీ ఆకర్షించారు. అనంతరం పక్కనున్న చెరువులో నిమజ్జనం చేశారు. ఏ ఇబ్బంది కలగకుండా మున్సిపల్ సిబ్బంది అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్ఏ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించి ఏ సంఘటన జరగకుండా చూశారు. దేవీ నవరాత్రుల సందర్భంగా శుక్రవారం ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏఆర్పీ క్యాంప్ గ్రామంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. మంగల్పాడ్ గ్రామంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్లా రామ్మోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో గత ఈ సంవత్సరం కలుపుకొని 16 సంవత్సరాల నుంచి దేవి శరణవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ మంగళపాడులో ఒక విశిష్టత ఉంది. ఇక్కడ బాలా త్రిపురసుందరి దేవి ఆలయం చిన్న పెంకుటిల్లో ఉంటుండే. ఆ గుడిని తీసివేసి గత సంవత్సరము మా మంగళపాడు గ్రామ పెద్దన్న రామన్న, బిల్లా రామన్న ఆధ్వర్యంలో, ఆయన సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, ఇంకా గొప్ప విషయం ఏంటంటే
మా గ్రామ ఆడబిడ్డలు కూడా ఈ గుడి నిర్మాణంలో పాల్పంచుకోవడం జరిగింది. కాబట్టి వారి సహకారంతో గత సంవత్సరం 78 లక్షలతో దాదాపు మున్నూరు కాపు అంటేనే ఉదార స్వభావం కలవారని, సహాయం చేసే గుణం ఉన్నవారని బీర్కూర్ మండల మున్నూరు కాపు ఉద్యోగ సంఘం నాయకులు కంఠం అంబయ్య అన్నారు. బీర్కూర్ గ్రామానికి చెందిన మున్నూరు కాపు సంఘం ఉద్యోగులు దసరా పండుగను పురస్కరించుకుని సంఘంలోని శుక్రవారం నూతన వస్త్రధారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కంఠం అంబయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని అలవర్చుకోవాలన్నారు. మాట్లాడే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని అన్నారు. దీనికోసం గ్రామానికి చెందిన మున్నూరు కాపు ఉద్యోగులు ఒక్కదాటిపై వచ్చి నిరుపేదలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ సంవత్సరం 12 మంది నిరుపేదలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కంఠం అంబయ్య, ఉపాధ్యక్షులు ఏనుగుపట్ల శ్రీనివాస్, కార్యదర్శి మల్దొడ్డి విఠల్, ముఖ్య సలహాదారులు మేకల విఠల్, కోశాధికారి కంఠం శ్రీనివాస్, గంగారాం, గంగాధర్, ఉద్యోగ సంఘం సభ్యులు పాల్గొన్నారు. పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, వాళ్ళ చదువులకి ప్రోత్సాహాన్ని అందించడం అనేది ముఖ్య ఉద్దేశంగా నడుస్తున్నటువంటి కార్యక్రమంలో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తేనే తర్వాత ఏ విధంగా ఉంటుందనేది అవగతమవుతుంది. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని గ్రామ పెద్దలు తెలిపారు. మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో దేవతా విగ్రహాన్ని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్తున్నామని పెద్ద మనుషులు తెలియజేశారు. ఆంజనేయ స్వామి వారి ఉత్సవమూర్తిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించగా మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారని తెలిపారు. అలాగే తిమ్మాపూర్ గ్రామంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు దుర్గాదేవి అమ్మవారికి బోనాలను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకువెళ్లి సమర్పించారు. పాడి పంటలు బాగా పండాలని ప్రజలందరూ అమ్మవారి దయతో బాగుండాలని కోరుకుంటూ మహిళలు అమ్మవారిని వేడుకున్నారు. ప్లాట్లు, భూములు కబ్జాలకు గురవుతున్నా పట్టించుకోరా అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు ఫైర్ అయ్యారు. దర్పల్లిలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య మీడియాతో మాట్లాడుతూ దర్పల్లి మండల కేంద్రంలో 1992లో ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిరుపేద ప్రజలకు ఇండ్లు నిర్మించుకోవడానికి ఇండ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందని, కానీ వారి ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇండ్లు నిర్మించుకోలేకపోయారని, ఇదే అదునుగా చూసి కొద్దిమంది దళారీ వ్యాపారులు, రాజకీయ నాయకులు పేదల బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇతర వ్యక్తులకు ప్లాట్లను అమ్మేస్తున్నారన్నారు. బుడాల లక్ష్మి వైఫ్ ఆఫ్ లింబాద్రి పేరున 139 నెంబర్ గల ప్లాట్ను మేఘావత్ సునీత వైఫ్ ఆఫ్ గంగారాంకు వ్యాపారి మధ్యవర్తి అమ్మారు. వారి దగ్గర ఎటువంటి ఆధారాలు లేకున్నా ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి అమ్మారు. ఒరిజినల్ ఆధారాలు ఉన్న బుడాల లక్ష్మి ఎంఆర్ఓకు ఇతర అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా కబ్జాకు గురైన ప్లాట్లను తిరిగి పెంచడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఎంఆర్ఓ ఆఫీసులో ఎలాంటి ఆధారాలు లేవని, ఫైల్ దొరకట్లేదని అబద్ధపు మాటలు చెప్పి కాలం గడుపుతున్నారని వారన్నారు. అర్హులకు ఇవ్వాల్సిందిగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ప్లాట్ల జోలికి వెళ్లకుండా ఉండాల్సిందిగా వారికి హెచ్చరిస్తున్నామన్నారు. లేని ఎడల ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు భూమేష్, సంజీవ్, గంగాధర్, సాయన్న, బుడాల ప్రశాంత్, నారాయణ, గుప్తా, లక్ష్మి, ఆకుల రవి, రెడ్డి, జైకిషన్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ దర్పిలిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు వ్యతిరేకపోతా ఉన్నారు. 1992లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీఆర్ కాలనీలో నిరుపేద ప్రజలకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఆ ప్లాట్లు వాళ్ళు కట్టుకోని స్థితిలో పేదలు కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగలేక ఇల్లు నిర్మించుకోలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు దాన్ని అట్లే ఉంచుకుంటే కొద్దిమంది వ్యాపారవేత్తలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు అట్లాగే వారికి అండదండలు ఇచ్చేటువంటి రాజకీయ పార్టీల సపోర్టుతో ఇలా ప్లాట్లను అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న ఇంటిపై సోదాలు చేసి లింగ నిర్ధారణ యంత్రాన్ని, అందుకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ సింధు శర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజంపేట మండల కేంద్రానికి చెందిన బల్ల రవీందర్ అనే వ్యక్తి తన ఇంటి యందు అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడని సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశానుసారం సిసిఎస్ పోలీసులు, రాజంపేట పోలీసు వారు బల్ల రవీందర్ ఇంటి యందు సోదాలు నిర్వహించడం జరిగిందని, ఇట్టి సమయంలో సిద్దిపేట జిల్లాకు చెందిన మహిళలకు లింగ నిర్ధారణ చేస్తుండగా పోలీసు వారు పట్టుకోవడం జరిగిందన్నారు. బల్ల రవీందర్ గతంలో రాజంపేటలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, కామారెడ్డి కౌసల్య ఆసుపత్రి నందు ఈ స్కానింగ్ విభాగంలో పనిచేస్తున్నట్లు తెలిపారు.
అక్రమ మార్గాలను ఎంచుకొని ఎలాగైనా డబ్బులు సంపాదించాలని ఆన్లైన్లో అల్ట్రాసౌండ్ స్కానర్ గురించి తెలుసుకొని వారిని సంప్రదించి బల్ల రవీందర్ వద్ద అవసరమగు అనుమతులు లేకపోవడంతో ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి స్కానర్ను అమ్మినట్లు తెలిపారు. దీనిని బల్ల రవీందర్ ఎవరికి అనుమానం రాకుండా తన ఇంటి వద్ద తనకు తెలిసిన వారితో అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడన్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న శాంసన్, దుర్గాప్రసాద్, బోయిని యాదగిరి, బక్కి ప్రవీణ్ కుమార్ అనే నేరస్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. అల్ట్రాసౌండ్ స్కానర్ మిగతా వాటిని స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, బిక్నూర్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్, రాజంపేట ఎస్ఐ పుష్పరాజ్, సిసిఎస్ ఎస్ఐ ఉస్మాన్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. కామారెడ్డి జిల్లాలో ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది వ్యక్తులు ఈ లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు అనే అనుమానంతో మన లోకల్ పోలీస్ అండ్ సిసిఎస్ టీమ్స్ చాలా రోజులుగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ క్లూస్ వర్కౌట్ చేస్తూ నిన్న రాజంపేట్ గ్రామ వాస్తవ్యుడైన బల్ల రవీందర్, తండ్రి పేరు సుదర్శన్, అతను తన ఇంట్లో ఈ సెక్స్ డిటర్మినేషన్ టెస్ట్ చేస్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ తోటి రాజంపేట్ పోలీస్ వాళ్ళ కోఆర్డినేషన్తో ఇల్లు సెర్చ్ చేస్తే మనకి అవర్ సస్పిషన్ వాజ్ కన్ఫర్మ్డ్. విజయదశమి వేడుకను పురస్కరించుకొని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే విజయదశమి వేడుకను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. దసరా పండుగ అందరి జీవితాల్లో విజయాలు సమకూర్చాలని, చేపట్టిన ప్రతి కార్యం సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటున్నట్లు తెలిపారు. అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, దుర్గామాత కరుణా కటాక్షాలతో అన్ని వర్గాల వారు సుభిక్షంగా సుఖ సంతోషాలతో జీవనాలు వెళ్లదీయాలని అభిలషించారు. మరికొన్ని మండలాల వార్తలు. బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఎంపీ గోడం నాగేష్, ఎమ్మెల్యే రామారావు పటేల్, పాయల్ హరీష్. అనంతరం బాసరా సింధూర లాడ్జ్ను సందర్శించిన ప్రజాప్రతినిధులు బీజేపీ పట్టణాధ్యక్షుడు జిడ్డు సుభాష్ ఆధ్వర్యంలో ఎంపీ గోడం నాగేష్ కు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాయల్ హరీష్, ఎక్స్ ఎంపీటీసీ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిడ్డు సుభాష్ కుటుంబ సభ్యులతో కలిసి గోడం నాగేష్ కు ఘనంగా సన్మానించారు. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు సిద్ధదాత్రి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల్లో ఆఖరి రోజైన ఆశ్వీజ శుద్ధ నవమిన ఈ అమ్మవారిని పూజిస్తారని అర్చకులు తెలిపారు. సిద్ధి అంటే ఒక పని సిద్ధించడం, ధాత్రి అంటే ఇచ్చేది, భక్తులు కోరే పనిని తీర్చే అమ్మవారు అని అర్థం. ఇహ సుఖాలనే కాక జ్ఞానాన్ని, మోక్షాన్ని కూడా సిద్ధిదాత్రీదేవి ప్రసాదించగలదని అర్చకులు తెలిపారు. తామర పువ్వులో కూర్చొని ఉండే సిద్ధిదాత్రీదేవికి 4 చేతులు ఉంటాయన్నారు. కమలం, గద, సుదర్శన చక్రం, శంఖం ఉంటాయన్నారు. ఈ అమ్మవారిని ఆరాధించే వారికి బ్రహ్మజ్ఞానం లభిస్తుందని చెప్పారు. మానవులే కాక సిద్ధులు, గంధర్వులు, యక్షులు, అసురులు, దేవతలు కూడా సిద్ధిదాత్రీదేవిని పూజిస్తారన్నారు. ఈమెను ఉపాసించే వారి కోరికలన్నీ సిద్ధిస్తాయని పురాణోక్తి. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని రత్నపూర్ కండ్లి గ్రామంలో ప్రతిరోజు గోదావరి ఒడ్డున వెలిసిన గంగమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాలను గత 3 సంవత్సరాల నుండి జరుపుకుంటున్న గంగపుత్రులు ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు 9వ రోజు కావడం, గంగమ్మ తల్లికి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటింటికి ఆరతిలతో, బాజంత్రులతో, మహిళలు, పిల్లలు మంగళహారతులతో, భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించారు. పలువురు స్వాములు గంగమ్మ తల్లి మాలధారణ గావించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గంగమ్మ తల్లిని నమ్ముకున్న గంగపుత్రులు మంచిగా పంటలు పండాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. తదనంతరం రోజు ప్రసాదాలను అమ్మవారికి నైవేద్యం రూపంలో చెల్లిస్తున్నారు. 9 రోజులుగా ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. 9వ రోజు ఈ రోజున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారని గ్రామ కమిటీ సభ్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, పిల్లలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గోశాలలో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో సంస్థ సభ్యుడు అయినటువంటి పైడి సంతోష్ వారి అమ్మ, నాన్న కీర్తిశేషులు పైడి పెద్ద బాలయ్య, అనసూయ జ్ఞాపకార్థం గోసంతతికి గరుకు స్తంభం సమర్పించారు. దీనికి పూజా కార్యక్రమం పూర్తి చేసి భూమిలో అమర్చారు. ఈ కార్యక్రమంలో గోకుల్ గోసేవా సమితి అధ్యక్షుడు తొడుపునూరి రామ్మోహన్, సమితి సభ్యుడు పైడి సంతోష్ మరియు రాజేశ్వర్ తిమ్మాపూర్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వైభవంగా కొనసాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబురాలు. ఊరువాడ పూలవనంగా మారిన వేళ ఆడి పాడి సందడి చేసిన యువతులు, మహిళలు. నూడా చైర్మన్ గా నిజామాబాద్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు నియామకం. పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందుకున్న కేశవేణు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు. షాద్నగర్లోని కొందూరులో 28 నియోజకవర్గాల్లో స్కూళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసి మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. దసరా ముంగిట హైదరాబాద్ మార్కెట్లో పెరిగిన బంగారం ధరలు. బంగారం, వెండి ధరలకు రెక్కలు. ఆర్మూర్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తా. ఆర్మూర్ క్షత్రియ కళ్యాణ మండపంలో కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. వేల్పూర్ మండల కేంద్రంలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు. పాల్గొన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, సతీమణి నీరజారెడ్డి. నిజామాబాద్ నగరంలో పర్యటించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. పలు దేవి మండపాల్లో దుర్గాదేవి అమ్మవారికి పూజలు చేసిన ఎమ్మెల్యే. దసరా సందర్భంగా నిజామాబాద్ నగర మార్కెట్లో సందడి. పూలు, గుమ్మడికాయల ధరలకు రెక్కలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.